రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ తెలంగాణగా చేయాలని ప్రభుత్వం పోలీస్ శాఖకు సూచించిందన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. అందులో భాగంగానే డ్రగ్స్ కట్టడి కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రాచకొండ కమిషనరేట్లో 430 మంది డ్రగ్ పెడ్లర్లు, సరఫరాదారులు, వినియోగదారులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుండి డ్రగ్స్ ముఠాలను నడిపించే కొంతమంది నిందితులను మా బృందాలను పంపి అరెస్ట్ చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా చేయాలనే ఒక డిటర్మినేషన్ తో ప్రభుత్వం పోలీస్ శాఖకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే రిలెంట్లెస్ ఎఫర్ట్స్ పెట్టడం మూలంగా సోఫార్ మనము మన రాచకొండ కమిషనరేట్ లో 403 అక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది. 403 నంబర్ తో ఉన్నటువంటి నేరస్తులను వరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 148 అక్యూజ్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. వేరే స్టేట్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ లో ఉండి ఆపరేట్ చేసినటువంటి వాళ్ళని కూడా టీమ్స్ పంపించి వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ ఈ రకంగా నెట్వర్క్ మనం బిల్డప్ చేసినప్పుడు డిఫరెంట్ సోర్సెస్ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్నవి ఇటువంటి డ్రగ్స్ కానీ లేక కాంట్రాబాండ్ ఏదైనా సరే దాని మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము